వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. నేను మీ భాషాని. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు: గాజా స్వాధీనానికి తుది ఆమోదం తెలిపిన ఇజ్రాయెల్ ప్రధాని. అట్టహాసంగా ముగిసిన టీవీకే ప్లీనరీ. వచ్చే ఎన్నికల్లో తమిళ ప్రజలు విజయ్కు పట్టం కడతారా? ప్రధాని మోదీ బీహార్లోని గయలో పర్యటించడంపై మండిపడ్డ లాలూ యాదవ్. ఫ్రీడమ్ ప్రెస్ ఢిల్లీ ఎడిషన్ ప్రారంభం. జీఎస్టీ హేతుబద్ధీకరణలో దక్షిణ రాష్ట్రాల ఆదాయానికి భద్రత కల్పించాలని భట్టి విక్రమార్క డిమాండ్. గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునే తుది ప్రణాళికకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆమోదం తెలిపారు. ఈ ఆపరేషన్ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కావచ్చు. గిడియన్ చారియట్స్ 2 పేరుతో చేపట్టనున్న ఈ ఆపరేషన్ లక్ష్యం గాజా నగరాన్ని చుట్టుముట్టి హమాస్ను నిర్మూలించడం, బందీలను విడిపించడం, పూర్తి భద్రతా నియంత్రణను స్థాపించడం అని తెలుస్తోంది. గాజాలోని హమాస్ స్థావరాలను వీలైనంత త్వరగా తుదముట్టించి నగరాన్ని అదుపులోకి తీసుకునేందుకు కాలపరిమితిని తగ్గించాలని ప్రధాని నెతన్యాహు ఆదేశించినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కార్యాలయం వెల్లడించింది. ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం గాజా నగర శివారు ప్రాంతాల్లోకి ప్రవేశించి వాటిని తమ ఆధీనంలోకి తీసుకుంది. భూతల దాడికి ఇజ్రాయెల్ బలగాలు సిద్ధమవుతున్నట్లు ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. ఇజ్రాయెల్ చర్యలు శాంతి కోసం మధ్యవర్తులు చేస్తున్న ప్రయత్నాలను బహిరంగంగా ధిక్కరించడమేనని హమాస్ తీవ్రంగా విమర్శించింది. ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వంతో తాము అంగీకరించిన కాల్పుల విరమణ ఒప్పందంపై నెతన్యాహు స్పందించకపోవడాన్ని తప్పుపట్టింది. ఒప్పందానికి అసలైన అడ్డంకి నెతన్యాహుయే అని, ఇజ్రాయెల్ బందీల ప్రాణాల పట్ల ఆయనకు ఏమాత్రం పట్టింపు లేదని హమాస్ ఆరోపించింది. ఓ ఇజ్రాయెల్ అధికారి ప్రకారం ప్రణాళికలపై సంతకం చేయడానికి నెతన్యాహు ఉన్నత భద్రతా అధికారులతో సమావేశం కానున్నారు. హమాస్ అంగీకరించినట్లు చెబుతున్న అరబ్ మధ్యవర్తుల కాల్పుల విరమణ ప్రతిపాదనను వారు చర్చిస్తారా లేదా అనేది అస్పష్టంగా ఉంది. గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు రూపొందించిన సైనిక ప్రణాళిక కోసం సుమారు 60,000 మంది రిజర్విస్ట్ సైనికులను రంగంలోకి దించుతూ ఉండడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. మరోవంక ఇజ్రాయెల్ దాడుల్లో గురువారం గాజా అంతటా కనీసం 36 మంది పాలస్తీనియన్లు మరణించారని స్థానిక ఆసుపత్రులు తెలిపాయి. పునరుద్ధరించిన దాడి వల్ల గాజా భూభాగంలో మరింత ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. నిరాశ్రయులు భారీగా పెరగవచ్చు. ఇక్కడ యుద్ధం ఇప్పటికే 10,000 మందిని చంపింది. నిపుణులు రాబోయే కరువు గురించి హెచ్చరించారు. తమిళనాడు రాజకీయాలు సినిమా పరిశ్రమతో తమ అనుబంధాన్ని తెంచుకోవడానికి నిరాకరిస్తున్నాయి. కొత్త సహస్రాబ్దిలోకి వచ్చి 25 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా పాత టైం జోన్ను 1977కి తిరిగి వెళ్ళడానికి మరోసారి ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అప్పట్లో అగ్రశ్రేణి సినీ నటుడు ఎంజి రామచంద్రన్ కేడర్ ఆధారిత ప్రాంతీయ పార్టీ ద్రావిడ మున్నేట కజగం డిఎంకేతో విడిపోయి అన్నా ద్రావిడ మున్నేట కజగం ఏడీఎంకేను స్థాపించి ద్రావిడ రాష్ట్రాన్ని 13 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పాలించాడు. ఈ సమయంలో తన అభిమానులతో ముద్దుగా తలపతి అని పిలిపించుకునే జోసెఫ్ విజయ్ తన పార్టీ 2వ ప్లీనరీని మదురైలో నిర్వహించారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త యుగానికి నాంది పలికింది. రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఇప్పుడు అందరి దృష్టి విజయ్ పైనే ఉంది. కాగా మదురైలో టీవీకే 2వ రాష్ట్ర సమావేశం భద్రత కోసం 3,000 మంది పోలీస్ సిబ్బందిని మోహరించారు. రాజకీయ జీవితాన్ని చేపట్టడంలో విజయ్ పాత్రను అంచనా వేయడానికి ఫిబ్రవరి 2024లో ఆయన చేసిన మొదటి ప్రకటనను పరిగణలోకి తీసుకోవాలి. అదే సంవత్సరం విక్రవాండిలో ఆయన అక్టోబర్లో తన తొలి రాజకీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం అతని సైద్ధాంతిక మార్గం ఏమిటనే దానిపై ఊహాగానాలు వచ్చినప్పటికీ ఎన్నికలు చాలా దూరంలో ఉన్నందున ఎవరు దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. 2026 వేసవిలో ఎన్నికలు రానున్నాయి. దానికి కేవలం 8 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో తమిళనాడులో రాజకీయ దృశ్యం అస్పష్టంగా ఉంది. ఒకవైపు బీజేపీ, ఏఐఏడీఎంకే మధ్య సంక్లిష్టమైన కూటమి, మరోవైపు డిఎంకే. ఈ క్రమంలో రాబోయే ఎన్నికలు తమిళ వెట్రి కజగం అధికారిక డిఎంకే మధ్య ప్రత్యక్ష ఘర్షణ అవుతాయని ప్రకటించడం ద్వారా విజయ్ తన అభిమానులు తమ పార్టీని దూకుడుగా ప్రోత్సహించడానికి ఏం చేయాలో స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఆసక్తికరంగా వేదిక వద్ద ఎంజీఆర్ కటౌట్లు కూడా ఏర్పాటు చేశారు. విజయ్ కూడా తన ప్రసంగంలో ఆయన పాలనపై ప్రశంసలు కురిపించడానికి ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు కనిపిస్తుంది. తమిళ జనాభాలో శాశ్వతమైన సినిమా ఆకర్షణకు కొత్త స్టార్ ఏఐఏడీఎంకే అభిమానులు లేదా మద్దతుదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. కనీసం వారి సంస్థ కాషాయ పార్టీతో చేతులు కలపడం పట్ల సంతోషంగా లేని వారినైనా తన వైపు ఆకర్షించవచ్చునని విజయ్ ప్లాన్ అయి ఉండవచ్చు. తన మానాదును అపారమైన ప్రజా మద్దతుతో స్వీకరించిన విధానం నుండి విజయ్ తన రాజకీయ యుద్ధాన్ని ఉత్సాహంతో నిబద్ధతతో కొనసాగించగలడని చెప్పవచ్చు. 20 సంవత్సరాల క్రితం అదే నగరం నుండి తన పార్టీని ప్రారంభించిన మరో ప్రముఖ సినీ హీరో విజయకాంత్కు కూడా అంతే ఉరుములతో కూడిన స్వాగతం లభించింది.
ప్రస్తుత రాజకీయ ద్వంద్వ పాలనకు ప్రత్యామ్నాయంగా తన పార్టీని ప్రకటించడానికి ఆయన సిద్ధమయ్యారు. కొన్ని రాజకీయ పరాజయాలు, ప్రత్యర్థి పార్టీలతో అవకాశవాద పొత్తుల తర్వాత దాదాపు 2 సంవత్సరాల క్రితం విజయకాంత్ మరణించిన తర్వాత ఆయన పార్టీ డిఎండికే దాదాపుగా అంతరించిపోయింది. ఇప్పుడు విజయ్ లాగే విజయకాంత్ కూడా అప్పట్లో 50 ఏళ్ల ప్రారంభంలో ఉన్నాడు. రాజకీయాల్లో సుదీర్ఘ ఇన్నింగ్ కోసం తన సినీ కెరీర్ను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గయలో పర్యటించడంపై రాష్ట్రీయ జనతాదళ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర విమర్శలు చేయడంతో రాజకీయ వివాదం మరింత తీవ్రమైంది. ఈ మేరకు లాలూ ప్రసాద్ యాదవ్ ఎక్స్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. గయా పిండ ప్రధానానికి ప్రసిద్ధి చెందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గయకు వస్తున్నారు. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. పేదలు, వెనుకబడిన ప్రజలకు ఓటు హక్కును ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కోల్పోయేలా చేసింది. ఆ మేరకు రాజ్యాంగ సంస్థలను నియంత్రించింది. మొత్తంగా బీహార్ను నేరాల రాష్ట్రంగా మార్చిన ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి పిండ ప్రదానం చేయాలని లాలూ ఎక్స్లో రాసుకొచ్చారు. బీహార్లో అభివృద్ధికి రుజువుగా బీజేపీ ప్రధాని మోదీ పర్యటనను ప్రదర్శిస్తూ ఉండగా ప్రతిపక్షాలు దీనిని ఎన్నికల పర్యటనగా పేర్కొంటున్నారు. ప్రధాని మోదీ బీహార్లో 12,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో గయా, న్యూఢిల్లీ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించడం, ముకామాలో 6 లేన్ల ఆంటా సిమారియా వంతెన ప్రారంభోత్సవం ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సహా అనేక మంది ఎన్డీఏ నాయకులు పాల్గొంటారు. ఇది కూటమి ఐక్యతను నొక్కి చెబుతుంది. ప్రారంభించబోయే ప్రాజెక్టులలో ప్రధాన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, బీహార్ అభివృద్ధిని పెంచే లక్ష్యంతో సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఈ పర్యటనను 2 విభిన్న రాజకీయ దృక్పథాల ద్వారా చూస్తున్నారు. ప్రధాని మోదీ తరచుగా బీహార్ పర్యటనలను ఎన్నికలకు ముందు ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతో చేసే ఎన్నికల విన్యాసాలుగా రాష్ట్రీయ జనతాదళ్ త్రోసిపుచ్చింది. ప్రధాని మోదీ పదే పదే ఇక్కడికి రావడం బీహార్లో తన ఎన్నికల స్థావరాన్ని బలోపేతం చేసుకోవాలని, ప్రతిపక్షాల దూకుడు ప్రచారాన్ని ఎదుర్కోవాలనే బీజేపీ దృఢ సంకల్పాన్ని సూచిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీహార్లో ఎన్నికల యుద్ధం వేడెక్కుతూ ఉన్నందున రాబోయే నెలలో అభివృద్ధి ప్రకటనలు, ఆవేశపూరిత రాజకీయ సందేశాలు కలిసి వెళ్లే అవకాశం ఉంది. హైదరాబాద్ నుండి గతంలో ప్రచురితమయ్యే ఆంగ్ల దినపత్రిక ఫ్రీడమ్ ప్రెస్ తన ఢిల్లీ ఎడిషన్ను ప్రారంభించింది. తద్వారా దేశ డైనమిక్ మీడియా ప్రపంచంలోకి ప్రవేశించింది. మీడియాలో నీతి, స్వాతంత్ర్యం తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న సమయంలో ఫ్రీడమ్ ప్రెస్ వార్తాపత్రిక స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం, పారదర్శకత, జర్నలిజం విలువలను నిలబెడతామని ప్రతిజ్ఞ చేసింది. న్యూఢిల్లీలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో దౌత్యవేత్తలు, పార్లమెంటేరియన్లు, విద్యావేత్తలు, పౌర సమాజ నాయకులు పాల్గొన్నారు. ఈ వేడుక ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా జరిగింది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, భారతదేశ ఏకత్వాన్ని కాపాడడంలో స్వాతంత్ర పత్రిక కీలక పాత్రను పోషించాలని వక్తలు నొక్కి చెప్పారు. డజన్కు పైగా పార్లమెంటేరియన్లు, దౌత్యవేత్తలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ మేరకు ఫ్రీడమ్ ప్రెస్ చీఫ్ ఎడిటర్ అబ్దుల్లా ఖాన్ మాట్లాడుతూ నిర్భయ, వాస్తవిక, న్యాయమైన జర్నలిజం పట్ల తమ నిబద్ధత కొనసాగుతుందని చెప్పారు. మా వార్తాపత్రిక రాజకీయాలు, పాలనపై మాత్రమే కాకుండా యువత సమస్యలు, ఆవిష్కరణ, విద్య, ప్రధాన స్రవంతి కథనాలలో తరచుగా విస్మరణకు గురయ్యే అణగారిన స్వరాలపై కూడా దృష్టి సారిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా హాజరైన అనేక మంది విదేశీ దౌత్యవేత్తలు ఈ చొరవను ప్రశంసించారు. యూరోపియన్ యూనియన్ నుండి ఒక సీనియర్ రాయబారి మాట్లాడుతూ పత్రికలు స్వేచ్ఛాయుత, అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలని అన్నారు. భారతదేశంలో విభిన్న మీడియా స్వరాల సాంప్రదాయాన్ని ప్రశంసించారు. దక్షిణాసియా నుండి హాజరైన ఒక రాయబారి మాట్లాడుతూ ఆంగ్లంలో కొత్త ప్రచురణను ప్రారంభించడం సరిహద్దులు, సమాజాల మధ్య చర్చను ప్రోత్సహించడంలో సహాయపడుతుందని జోడించారు. పార్టీలకు అతీతంగా పార్లమెంటేరియన్లు కూడా తమ దృక్పథాలను పంచుకున్నారు. చాలామంది పార్లమెంటు సభ్యులు సంస్థలను జవాబుదారీగా ఉంచడం ద్వారా సమగ్రత కలిగిన వార్తాపత్రిక పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయగలదు అని హైలైట్ చేశారు. తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి ఫ్రీడమ్ ప్రెస్ను సకాలంలో జోక్యం చేసుకోవాలని అన్నారు. అంతేకాదు రాజ్యాంగ విలువలను నిలబెట్టాల్సిన అవసరాన్ని మరొక ఎంపీ నొక్కి చెప్పారు. మిస్టర్ అంజరుల్ భారీ రెసిడెంట్ ఎడిటర్గా ఉన్న న్యూఢిల్లీ ఎడిషన్ జాతీయ, అంతర్జాతీయ దృక్పథాలను అందిస్తూ ప్రాంతీయ పరిణామాలను లోతుగా కవర్ చేస్తుందని భావిస్తున్నారు. 2 ప్రధాన కేంద్రాల నుండి పనిచేయడం ద్వారా ఈ ప్రచురణ ఉత్తర, దక్షిణ మీడియాల మధ్య వారధిగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. ఈ వార్తాపత్రిక పక్షపాత ఎజెండాలకు అతీతంగా ఎదగాలని వేడుకలో అతిథులు ఆశాభావం వ్యక్తం చేశారు. సంచలనాత్మకతకు విరుద్ధంగా పాఠకులు నెమ్మదిగా, ఆలోచనాత్మకంగా జర్నలిజంని ఎక్కువగా కోరుతున్నారని, ఆ ఆదర్శాలను పాటించాలని ఫ్రీడమ్ ప్రెస్ను కోరారు. ప్రతిపాదిత జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణలో దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన మంత్రుల బృందం సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం రేటు హేతుబద్ధీకరణ
పన్ను భారాన్ని తగ్గించే ప్రతిపాదనను స్వాగతించారు. అయితే అదే సమయంలో రాష్ట్రాల ఆదాయాలు క్షీణించకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే పేద ప్రజలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలు దెబ్బతింటాయని ఆయన అన్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు జాతీయ ఆదాయాలకు వారి సహకారం కంటే అధికార వికేంద్రీకరణ రూపంలో చాలా తక్కువ వాటాను పొందుతున్నాయని భట్టి అన్నారు. జీఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రాల పన్ను ఆదాయాలు 14% చొప్పున పెరుగుతున్నాయని, అందువల్ల రాష్ట్రాల్లో వార్షిక వృద్ధిని కేంద్రం 14%గా హామీ ఇచ్చిందని మంత్రి గుర్తు చేశారు. నష్టాలను భర్తీ చేయడానికి పన్ను ఆదాయ వృద్ధి రేటును స్థిరీకరించడానికి 5 సంవత్సరాల కాలానికి జీఎస్టీ పరిహారం ప్రవేశపెట్టారు. అయితే పన్ను ఆదాయ వృద్ధి 14% వద్ద స్థిరీకరించబడలేదు. ప్రస్తుతం రాష్ట్రాల ఆదాయాలు 8 నుండి 9% మాత్రమే పెరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడటానికి ప్రస్తుత పరిహార సెస్ను కొనసాగించవచ్చని, వసూలు చేసిన మొత్తాన్ని సంబంధిత రాష్ట్రాలకు పూర్తిగా ఇవ్వవచ్చని ఆయన ప్రతిపాదించారు. ప్రత్యామ్నాయంగా పరిహార సెస్ను విడదీసేటప్పుడు లగ్జరీ వస్తువులపై జీఎస్టీ రేట్లను ప్రస్తుత స్థాయికి పెంచవచ్చు. వసూలు చేసిన అదనపు మొత్తాన్ని సంబంధిత రాష్ట్రాలకు ఇవ్వవచ్చని ఆయన అన్నారు. ఇది సాధారణ పన్ను చెల్లింపుదారులపై పన్ను భారాన్ని తగ్గిస్తుంది. అదే సమయంలో రాష్ట్రాలు, పేద వర్గాలు మరియు మధ్యతరగతి ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కొనసాగించడానికి వీలు కల్పిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.